జీవితంలో ప్రశాంతంగా కూర్చొని తినడం కూడా ఒక కళే. నా వరకొస్తే నిజం చెప్తున్నానండి. ఈ గజిబిజి బిజి పిచ్చి పిచ్చి లైఫ్‌లో తిన్నామా, ఉన్నామా, అప్పట్లో తింటుంటే మధ్యలో లేసేవారు కారంట. కానీ ఇప్పుడు అట్లా కాదు. నిలబడి అది కూడా వితిన్ 2 మినిట్స్‌ల చూసావా నేను ఎంత ఫాస్ట్‌గా తిన్నానో, ఎంత స్పీడ్‌గా తిన్నానో అని గొప్పలు చెప్పుకునే రీతిలోకి వచ్చాం. కానీ కాలక్రమేణా మనశ్శాంతిగా, ప్రశాంతంగా తినడం చాలా తగ్గిపోయింది. ఇది కూడా అంతరించిపోయింది. నాకేదో అగుడు తిని ఆగమాగం తింటే అస్సలు నచ్చదండి. తృప్తిగా నిండగా కలుపుకొని నేను తినేది ఏంటంటే టమాటో చట్నీ, అలాగే అన్నము. ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని తింటే మనసుకు ఆ తింటున్నప్పుడు మంచి చెడు సుఖ దుఃఖాలు అన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ సంతోషపడుతూ తింటుంటాను. ఫుల్ వీడియో చేసిన చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను, టైం ఉంటే హ్యావ్ ఏ లుక్ అండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను దాదాపు చాలామందిని అబ్జర్వ్ చేస్తాను. ఎంతో స్ట్రెస్ అవుతారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్లో, కెరియర్లో, ఇంకా ఫ్యామిలీలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీను తిండి దగ్గర చూపెట్టద్దు. తిండి అనేది తినడానికనే, ప్రశాంతంగా తినడానికనే తిండి అనేది ఇచ్చారు దేవుడు. అందరికీ ఆ భాగ్యం ఉండదు నాకు తెలిసి. ఆ భాగ్యం ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చోండి, తినండి కదా. మనసు తేలిక పడుతుంది. సమస్యలు ఏమన్నా ఉంటే ప్రశాంతంగా కూర్చొని ఆలోచించవచ్చు. తింటున్నంతసేపు ఎన్నో బాధలు, ఎన్నో ఆలోచనలు మైండ్ మొత్తం చుట్టుముట్టేస్తాయి కదా. వాడెట్లా చచ్చిండు, వీడెట్లా చచ్చిండు, పక్కింటోడు ఎట్లా అన్నాడు, ఎదురింటోడు ఏమైపోయాడు, ఇవన్నీ పక్కనెట్టేసి తింటే ప్రశాంతంగా తినండి. మనం అసలు తెలుసా, కొంతమంది ఉంటారు తింటారు, ఏం తింటారో వాళ్ళకే తెలియదు. ఉప్పు పప్పు రుచి పసి ఏది తెలియదు. ఏదో తిన్నామా ఉన్నామా అనుకుంటారు అంతే. బై ది వే, నేను కీమా బిర్యానీ అని చెప్పేసి నెక్స్ట్ కొన్ని ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేశాను. చికెన్ బిర్యానీ, కీమా బిర్యానీ వ్లాగ్స్ చేశాను. టైం ఉంటే ఒకసారి చూసేయండి. మొత్తానికి వస్తే ఈ తిండిగోలు ఏంట్రా బాబు అంటున్నారా? నేను చూస్తున్న చాలామందిలో తిండి సరిగ్గా తినట్లేదండి. తిన్నారా ఉన్నారా అని అడిగేవాళ్ళు లేరు, లేదా మంచిగా తిన్నావా, కడుపు నిండా తిన్నావా అని చెప్పేవాళ్ళు లేరు. నాకైతే అర్థం కాదు. కానీ నా ఇంటికి ఎవరన్నా వచ్చినా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలని చాలా ఉంటుంది. ఖచ్చితంగా నా 100% నేను ఎఫర్ట్ పెడతా వాళ్ళకు. నా ఫ్రెండ్స్ అయినా ఈవెన్ ఎవరైనా సరే వాళ్ళకు తిండి ప్రియారిటీ ఇస్తా. వాళ్ళ కడుపు నిండా తినడమే ఇంపార్టెంట్ కదా మనకి. నాకు ఎట్లా అంటే ప్రేమ ఉంది వాళ్ళ పట్ల అని తెలియజేయడం. ఎట్లా అంటే నాకు వాళ్ళు తిన్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటా. తినకపోతే తినండి, టైంకి తినండి అని చెప్తా. అది వాట్ ఎవర్, ఇది బాండ్ కానీ, రిలేషన్స్ కానీ, లైక్ సిస్టర్ బ్రదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి బాండ్స్ ఏమున్నా సరే తినండి అనే చెప్తా ఫస్ట్. నేను ఫ్రెండ్స్లోనైనా సరే తినండి తిందాంరా, తిండికోదాంరా అట్టిట్టనే చెప్తా. విషయానికి వస్తే నేను టమాటా చట్నీ, అన్నం అండి మళ్ళీ ఇంత పెట్టేసుకొని తింటున్నాను. ఎందుకంటే ప్రశాంతంగా కదా, ప్రశాంతానికి ఆ విలువిచ్చి అలా తినడం నాకు అలవాటు. అంటే టైం ఉన్నప్పుడు ఇంకాస్త కూర్చొని తింటుంటాలే, కానీ టైం లేకపోతే అందరూ అట్టాగే అనుకోండి. జీవితం టైము తింటూ గంటలు కూర్చుంటే తిండికే అయిపోతే పనులు ఎవరు చేయాలి అంటారేమో. మరీ అలా గంటలు కొంతమంది తింటారు. ఈగలు పడ్డ, దోమలు పడ్డ పిస్స విసుకుతూనే ఉంటారు. ఇంకా అది ఊగి సినిమా అయిపోయేదాకా తింటూనే ఉంటారు. చేతులు ఒట్టియండి, ప్లేట్ ఒట్టియండి. మనకంతా ఓపిక ఉండదు. తినాలి అంటే మరీ అంత స్లో మోషన్ కాదు, ఏదో మనసుకు తృప్తిగా, మనిషికి కాస్త నిమ్మలంగా అనిపించేటట్టు తినండి అంతే. తప్పితే ఏదో తిన్నామా తినడానికే పుట్టామా అన్నట్టు కాదు. తిన్నీకి పుట్టేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది, తినడం కోసమే పుడతారు. నేను దాదాపు 50% అంతే అనుకోండి. నేను చాలా వెరైటీస్ ట్రై చేస్తుంటాను దాదాపు. అంటే నాట్ ఈవెన్ హోమ్ ఫుడ్ అండి, లైక్ బెడ్ ఫుడ్, చాలా వెరైటీస్ ట్రై చేయడానికి చాలా ఇష్టపడుతుంటాను. హాస్టల్ లైఫ్ ఉన్నప్పుడైతే మస్తు, అంటే లైక్
ఎక్కువ తింటుండే అనమాట ఆర్డర్ చేసుకొని ఫుడ్ అట్లా ఇట్లా. జొమాటో వచ్చిన కొత్తలో నేను వాడినంత బీభత్సంగా ఎవరు వాడిండరు కావచ్చు. మా ఫ్రెండ్ శ్రీ నేను అని చెప్పేసి హాస్టల్ ఆంటీకి అన్నం పెట్టేసుకొని ప్లేట్లో అన్నం పెట్టేసుకొని మరి పైకి వెళ్ళి ఏదో తిన్నట్టు తినేసి కొంచెమే పెట్టుకొని తిన్నట్టు ఏంటే కొంచెం తింటున్నారు అన్నా సరే తినాలనిపించట్లేదు ఆంటీ అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ చేసుకొని మరీ తింటుండే. అట్లా ఉంటుంది కథ మనతోటి, మామూలుగా ఉండదు. ఇట్లా తింటున్నా. యాక్చువల్గా క్షమించాలి ప్రజలు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఎందుకంటే నేను ఫోన్ పెట్టే క్రమంలో ఏమంటారు అది ప్లేట్లో ఉన్నది కనిపించకుండా పెట్టేశాను. సారీ ఫర్ దట్ అండి. ఈ వీడియో మీకు అంతగా నచ్చకపోతే ఇఫ్ ఇన్ కేస్ నచ్చకపోయిండొచ్చు, ఏమో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కదా. అలాంటి జనాలు ఎవరైనా బంగారు బిడ్డలు ఉంటే వెళ్ళి నా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా అవి కాస్త చూసి పెట్టేయండి. విషయానికి వస్తే నేను ఇలా అనమాట తింటున్నాను. దాదాపు ఏమంటారు కొంతమంది తింటారు పతలాగా తింటారు, కొంతమంది ఏమో మంచిగా ఎర్రగా కలుపుకొని తింటారు నాలాగా. అలాంటి తినే బంగారు బిడ్డలకు చెప్తున్నా వెరీ గుడ్ అండి. దట్ ఈస్ ద వే ఆఫ్ ఈటింగ్ అనమాట. అదే కరెక్ట్ వే. నేను చెప్తున్నాను పల్చగా తింటే రుచి పసి నలకకు తెలియదు, ఉప్పు కారం బాడీకి తగలాలి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా సరిగ్గా తినడం ఏంటి అంటే ఎర్రగా రొచ్చుగా పచ్చి తెలుగులో చెప్పాలంటే రొచ్చుగా తినండి. అంటే అదే నిండుగా కలుపుకొని తినండి. మంచిగా పద్ధతిగా చెప్తున్నాను. ఇదనమాట ముఖ్య సమాచారము. నా ప్లేట్లో ఎగిరేస్తూ ఉన్నాను, అయిపోకొచ్చిందనమాట. అన్నీ ఏమంటారు అల్లం ముక్కలు అవి అక్కడక్కడ అడ్డు తగిలితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ప్లేట్ కూడా కనిపించింటే బాగుండేది కానీ ఎడిటింగ్లో క్రాపింగ్లో ఆపరింగ్లో ఈపింగ్లో అయిపోయిందనమాట. ఇదిగోండి ఇట్లా చేసేసిన వీడియో. హ్యావ్ ఎ లుక్ టైం ఉంటే. అండ్ నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. సీరియస్ అండి, ఈ వర్డ్ చెప్పాలంటే చాలా హెవీ హార్ట్తో చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హూ ఆర్ సబ్స్క్రైబ్డ్ మీ. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్. అండ్ ఇంకా మీకు టైం ఉంటే లాంగ్ వీడియోస్ చేశాను, వ్లాగ్స్ చేశాను, లైక్ గార్డెనింగ్ చేశాను, కుకింగ్ చేశాను, ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేశాను, అమ్మ బాబాయ్ కొటేషన్స్ రాశాను, మోటివేషనల్ స్టోరీస్ చెప్పాను. అంటే లైఫ్లో జరిగే యాజ్ యూజువల్ రొటీన్స్ చూపెట్టాను. మీకు టైం ఉంటే కాస్త అదే చేత్తో వేరే వీడియోస్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే లైక్ షేరు కామెంటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్